హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఈరోజు సీడ్స్ అప్డేట్ అండి వీడియో. ఇది నిన్ననే పెట్టాల్సింది లేట్ అయిపోయింది. ప్రతి నెల లేట్ అయిపోతుంది, ఏదో ఒక వర్క్ ఉందని చెప్తూనే ఉంటున్నాను కదా. సో ఏం చేద్దాం, తప్పట్లేదు. ఇంత గార్డెన్ మెయింటెనెన్స్ అంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఈసారి ఈ నెల మాత్రం గార్డెన్ వర్క్ అని కాదు, వేరే వర్క్ కూడా పడింది. అది ఏంటి అనేది మీకు రేపటి వీడియోలో అప్డేట్ ఇస్తాను. అది మీకు కూడా యూజ్ అయ్యేది అండి. ఈసారి మన బ్రాండ్ ఒకటి చిన్నోడు, మీకు అందరికీ ఇష్టమైన చిన్నోడి పేరున ఒక బ్రాండ్ అయితే బ్యూటీ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. దాని ప్రొడక్షన్ వర్కే లేట్ అయింది. ఈ నెలలో సీడ్స్ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక శాంపుల్ అయితే ఫ్రీగా పంపిస్తాము. అది ఏంటి, ఏం ప్రోడక్ట్ అనేది మాత్రం నేను రేపటి వీడియోలో అప్డేట్ ఇస్తాను. ప్రొడక్షన్ వర్క్ కూడా ఎలా జరుగుతుంది, అసలు ఏంటి, మొత్తం ప్రతి ఒక్కరు గర్ల్స్కి సంబంధించిన ప్రోడక్ట్. అది అందరూ వాడచ్చు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోడక్ట్ అండి అది. దాని గురించి రేపటి వీడియోలో ఫుల్ క్లియర్గా చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 days ఆర్డర్స్ చేసిన వాళ్ళు, అంటే 3 days, ఈ 3 daysలో మీరు జస్ట్ హాయ్ పెట్టినా కూడా మీ ఆర్డర్ తీసుకోవడం జరుగుతుందండి. ఒక 15 members 20 members ఆర్డర్స్ ఒకసారి క్లియర్ చేసి ప్యాకింగ్ అయిన తర్వాతే మళ్ళీ ఒక 10-15 members 20 members ఆన్సర్ చేయడం జరుగుతుంది. కాబట్టి 3వ తేదీ దాటిపోయింది, మాకు ఇంకా ఆన్సర్ చేయలేదు అని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు జస్ట్ హాయ్ పెట్టినా లేదా సీడ్ లిస్ట్ పెట్టండి అని ఒక మెసేజ్ పెట్టినా కూడా మీరు ఆర్డర్ ఇచ్చిన దాంతో సమానమే. సో టెన్షన్ లేదు. మీరు కాల్స్ చేయకండి దయచేసి. అందరి ఆర్డర్స్ తీసుకోవడంలో ఫోన్ బిజీ ఉంటుంది, ఆన్లైన్లోనే ఉంటాము. కానీ కాల్స్ చేస్తే మాకు వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. మీ అందరి ఆర్డర్స్, మెసేజ్ పెట్టిన అందరి ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. టెన్షన్ ఏం లేదు. ఇక ఏవి ఉన్నాయి, సీడ్స్ ఏవి లేవు అనేది ఎవ్రీ 20 membersకి ఒకసారి సీడ్ లిస్ట్ అప్డేట్ చేసి మళ్ళీ మిగిలిన వాళ్ళకి లిస్ట్ పెట్టడం జరుగుతుంది అనమాట. అందుకే కొంచెం లేట్ అవుతుంది అందరి ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడానికి. ఇక ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో కూడా ఈరోజు తీసిందే, అందుకే లేట్ అయింది. మార్నింగ్ నుంచి చిన్నోని స్కూల్ పంపిస్తూనే గార్డెన్ వెళ్ళిపోయాను. ఫాస్ట్గా హార్వెస్ట్ అంతా ప్రజెంట్ తోటలో ఉన్న సీడ్స్ హార్వెస్ట్ చేశాను. ఇంకా కొన్ని అనపగింజలు ఉన్నాయి. అవి నిన్న హార్వెస్ట్ వీడియో ఒకటి అయిపోయింది, ఫ్రెష్ వెజిటబుల్స్వి. దాంట్లో అనపగింజలంతా కూడా, చిక్కుడు గింజలు, అనపగింజలు అంతా హార్వెస్ట్ చేశాను. బట్ అది ఎడిట్ చేయడానికి టైం లేదు. సో ఈరోజు సీడ్ అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నా. కాబట్టి నిన్న కోసిన అనపగింజలు చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే కొయ్యలేదు. ఈరోజు కూడా కోసినన్ని ఉన్నాయి కానీ కొయ్యట్లేదు. ఇక్కడ శంకుపూలు విత్తనాల కోసం చెట్టులోకి సెర్చ్ చేస్తే, వెతికితే దొండకాయలు అయితే ఇంత పెద్దవి అయితే కనిపించాయి. ఈ దొండ అయితే చాలా పెద్ద వెరైటీ. ఇప్పుడు ఈ కొమ్మలు అయితే అడగకండి, సీడ్స్ అడగకండి. నెక్స్ట్ ట్రిమ్ చేసినప్పుడు నేను తీస్తాను. పోయిన ఇయర్ నాకు కూడా ఇప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ అయ్యింది. పోయిన ఇయర్ ఎదురింటి పాలు పోసే అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వెరైటీ అనమాట ఇది. పెద్ద దొండకాయలు, అసలు చాలా పెద్దగా ఉంటాయి. 10 కాయలే మనకి 1/2 kilo తూగేస్తాయి, అంత పెద్దగా ఉంటాయి కాయలు. ఈ దొండ స్టెమ్ని అడిగాను, ఆ అక్క ఇచ్చినింది. అప్పుడు వేసినాను, పెద్ద పట్టించుకోలేదు. ఈ శంకుపూల వాటిల్లో ఈ దొండ కూడా అల్లేసుకునేసి కాయలు చూడండి, తెలియకుండానే బుట్టడు కాయలు అయితే వచ్చాయి. 2 kilos మైన వచ్చాయి నాకు ఈరోజు కాయలు. సో అవి ఇంత ఫ్రెష్గా చాలా రోజులు అయిపోయింది, దాదాపు 1.5 year అయిపోయింది. పాతింట్లో ఉన్నప్పుడు దొండకాయలు బుట్టలుగా వారానికి కనీసం 5-6 kilos కోసేదాన్ని నేను. అలా చాలా రోజులు అయింది కదా, సో ఇంకా కాలేదు. ఈరోజు సీడ్స్ వీడియో మాత్రమే కదా పెట్టేదని కూడా ఆలోచించలేదు. చూడండి ఎంత లావుందో ఒక్కొక్క కాయ. అవి తీసేసుకొని కోసేసుకొని బుట్టకేసేసాను. ఇక కొన్ని అయితే శంకుపూల గింజలు కూడా తీసుకున్నాము. ఇక్కడ 2 రకాల శంకుపూలు అయితే అల్లేసుకుంది. ఒకటి లైట్ బ్లూ కలర్ సింగిల్ పెటల్, ఇంకొకటి ముద్ద బ్లూ కలర్. 2 ఏవైనా రావచ్చు సీడ్స్, కానీ మోస్ట్లీ ఎక్కువ అల్లుకున్నది వచ్చి ఇదే. ఫస్ట్ గింజలు డ్రై అయ్యేటివంతా కూడా ముద్ద శంకునే బ్లూ కలర్లో ఉండేది. ఇక దీంతో పాటు ఈ నెలలో మనకు ఇంకా 2 varieties ఎక్స్ట్రా శంకుపూలు పింక్ కలర్ కూడా ముద్ద యాడ్ అవుతున్నాయి. ఇదిగోండి లైట్ బ్లూ ఇలా ఉంటుంది, మోస్ట్లీ వైట్ లాగే కనిపిస్తుంది, లైట్గా బ్లూ ఉంటుంది. ఇది ఇంకా మొగ్గ విచ్చుకోవాలి, చాలా నిండుగా పెద్ద చిన్న రోజా పువ్వులాగా వచ్చేస్తుంది ముద్ద శంకు.
సో ఈ వెరైటీ ఇంకా 3 వెరైటీస్ ఉన్నాయి, ఆల్రెడీ సీడ్స్ హార్వెస్ట్ చేసి పెట్టేశాను, అవి కూడా ఉన్నాయి. ఈ మంత్ కొత్తగా యాడ్ అయ్యేటనమాట. ఇక కోస్తున్నది కస్తూరి బెండ. ఇవైతే చాలా వరకు అన్నీ రాలిపోతున్నాయి సీడ్స్, లేట్ అయిపోయింది ఈసారి. మొన్న తీస్తున్నాను కలుపు, అప్పుడే చూడండి 10 డేస్కే నాకు ఫుల్ అయిపోతుంది గార్డెను. దీనికి వేరే ఆప్షన్ ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు అసలు, కలుపు రాకుండా ఉండడానికి. ఇక్కడే ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోతే కానీ నాకు క్లియర్గా ఉండదు అనమాట. అంటే రోజు ఇక్కడే ఉంటాం కాబట్టి రోజుకు ఒక గంట అయితే ఈజీగా పని చేసుకోవడానికి కుదురుతుంది, లేదా డైలీ పనామని కూడా పెట్టుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు ఇంట్లో ఒక చోట ఇదొక చోట ఉండడంతో రోజు వచ్చి గేట్ ఓపెన్ చేసి రాకిన్ కట్టేసి పనామని పంపించి చేపించి నేను మళ్ళీ వచ్చి అట్లా టైం సరిపోదు అనమాట రోజు ఇదే పని చూసుకోవడానికి. సో ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే వరకు నేను కలుపునైతే ఆపలేకపోతున్నా. కస్తూరి బెండ గుత్తులు అయితే కోసేసాను, గింజలకి వదిలేసినాను కాబట్టి అవంతా కోసుకున్నా. రాలిపోయేటి చాలా వరకు రాలిపోయాయి, వదిలేసాను. ఇక ఇక్కడ కోస్తున్నది డార్క్ కలర్ వైట్ మచ్చలున్న సొర, షేప్ ఏదో మరి కనిపిస్తుంది కదా, అది వెరైటీ. ఫస్ట్ డ్రై అయింది అనమాట, గలగల సౌండ్ కూడా వస్తుంది చక్కగా. ఇక గింజ చిక్కుడు హార్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ కనిపించింది ఇదేం కాయనో చెప్పండి తెలియట్లేదని చెప్పి ఇంతకుముందు అడిగిన, అందరూ బూడిద గుమ్మడి అని చెప్పారు. కరెక్ట్గా అండి, వేసిన దాన్ని నాకే గుర్తులేదు, అటుపక్క వేసినాను అనమాట, గార్డెన్లో వేయలేదు. అటుపక్క వస్తుందా రాదా అని డిప్పుపై పెట్టిన చోట కంచె కట్టుపక్క 2 గింజలు పెట్టినాను, గుర్తులేదు అసలు. వాటిల్లో సొరలోనే అల్లుకునేసి అది కూడా పెద్దది అయిపోయేసి మెడిసినల్ వాల్యూస్ ఉండే బూడిద గుమ్మడిది, దాని సీడ్స్ ఇంకొంచెం టైం పడుతుంది. ఇక్కడ నల్ల గింజ నేతి బీర, కొన్ని గింజ చిక్కుడు కూడా కోసాను. ప్రస్తుతానికని కొన్ని కోసాను అనమాట, వీడియో కంప్లీట్ అయ్యి తొందరగా అప్డేట్ ఇవ్వాలి మీకు అనేసి. సో టెన్షన్ లేదు, మీ ఆర్డర్స్ లేట్గా తీసుకుంటున్నాను, రెస్పాండ్ ఇవ్వట్లేదని మీరు టెన్షన్ పడకండి దయచేసి. మీరు టెన్షన్ పడి కాల్స్ చేసి నన్ను టెన్షన్ పెట్టద్దు. ఇక్కడ కనిపించేది పెద్ద తోటకూర. దీని సీడ్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు కలెక్ట్ చేసినవి మన గార్డెన్లోటివే, నావన్నీ నా గార్డెన్లోటివే అండి. మీకు ప్రూఫ్తో సహా హార్వెస్ట్ అన్నీ కూడా చూపిస్తుంది, అందుకే మోసపోకండి. అక్కడ ఆన్లైన్లో అయితే ఇంకా ఘోరంగా మోసం ఉంటుంది. మనది జర్మినేషన్ ప్రాబ్లమే ఉండదు మన గార్డెన్లోటివి కాబట్టి. ఇక్కడంతా ఆకుకూర ఉంది, ఇప్పుడు కొయ్యట్లేదు, ఇంకొంచెం డ్రై అవ్వాలి. ఆల్రెడీ వీటివి ఈ మంత్ సరిపోయేమైన సీడ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇక ఒక 4 అయితే ఎర్రబెండ కనిపించాయి, అవి కూడా కోసేసుకున్నాను. ఈసారి నాకు బెండ కనిపిస్తే తినేస్తూ ఉంటాను కదా, తినడానికి కూడా టైం లేదనమాట, పరిగెత్తే పని అయిపోయింది. తర్వాత కూడా ఇంకా బయట పనులు ఉన్నాయి. ఇంకా లేబుల్ వర్క్ అలాగే ఉంది, అంటే స్టిక్కరింగ్ ఉంటుంది కదా మన ప్రోడక్ట్ పైన లేబుల్ చేసేది, అది ఇంకా డిజైన్ చేస్తూనే ఉన్నాము. అది ఇంకా రాలేదు లేబుల్, అది స్టిక్ చేసిన తర్వాత రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ నేను మీకు వీడియో పెట్టేస్తాను ఏంటి ప్రోడక్ట్, అవి ఎలా యూస్ చేయాలి, ఏం ఉపయోగాలు అనేసి. చాలా మంచి ప్రోడక్ట్ అండి, మన అమ్మమ్మల కాలం నుంచి ఉన్న ప్రోడక్ట్ అది. కానీ దాన్ని ఇంకా మోడిఫై చేసి, నేను ఆయుర్వేదిక్ కోర్స్ చేశాను కాబట్టి ఇష్యూస్ ఏమీ ఉండవు, ఇంకా మోడిఫై చేసి మంచిగా 100% ఆర్గానిక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అడవిలో దొరికే మూలికలతో మనం చేసుకున్నది. సో ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇక్కడ చూస్తున్నారా మందార గోంగూర ఎంత పెద్దగా ఉంది కదా, పూల కోసమే నేను ఇవి ఉంచేది. ఇక్కడంతా కూడా 2 మొక్కలు ఉన్నాయి, దాని గింజలంతా రాలి, అప్పుడు వర్షం పడింది కరెక్ట్ గింజలు కలెక్ట్ చేసే టైంలో. సో చాలా వరకు రాలిపోయాయి నేను కోసేలోపే. ఇక్కడంతా కూడా ఈ సెక్షన్ అంతా ఇవే వదిలేసాము. ఇక ఈరోజు కలెక్ట్ చేసిన సీడ్స్ అయితే చూడండి, షార్ట్గా ఫాస్ట్గా వీడియో చేసి పెట్టేశాను. ఇవంతా కూడా ఈరోజు కలెక్ట్ చేసిన సీడ్స్, కొన్ని బెండ, కొన్ని దొండ. ఇక పర్పుల్ క్లో బీన్స్ ఉన్నాయి, కస్తూరి బెండ ఉన్నాయి, వింగ్డ్ బీన్స్ ఉన్నాయి గ్రీన్వి, సోరా నాటు వెరైటీ, డార్క్ గ్రీన్ ఉండేటివి నాటు వెరైటీ అనమాట. సో ఇవి అండి వాళ్ళ వీడియో. ఇంకా మన దగ్గర ఆల్రెడీ నేను పండించినవి 80+ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఓన్లీ మెసేజ్ అండి, కాల్స్ చేయకండి దయచేసి. మీరేమన్నా చెప్పాలనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి, నేను చూసుకొని ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంత కష్టానికి మీ అందరికోసం మీరు ఆర్గానిక్ సీడ్సే యూజ్ చేయాలి, అది కూడా 20-30 రూపాయల్లో మాత్రమే మీకు దొరకాలి. 100 పెట్టకూడదు ఆన్లైన్లో తీసుకొని అవి సరిగ్గా పండక జర్మినేషన్ లేక మోసపోకూడదు అని మీ అందరి కోసం ఇంత కష్టం నేనైతే పెట్టుకున్నాను పని. దీన్ని ఎప్పటికప్పుడు ఆపేద్దాము అనిపించినా కూడా ఇంట్లో అందరూ కూడా ఇంత కష్టం అవసరమా అని అన్నప్పుడు కూడా
అందరి గురించి ఆలోచించి నా వల్ల నలుగురు ఉపయోగపడుతున్నారు, వాళ్ళకి యూజ్ అవుతోంది మన కష్టం అని ఆలోచించి వెనకడుగు వేస్తున్నా ఆపకుండా. సో అది గుర్తిస్తారనుకుంటున్నాను. ఒక లైక్ అయితే కొట్టండి, ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది మీ ద్వారా. విత్తనాలు వాళ్ళు కూడా తీసుకోగలుగుతారు. వీడియో అందరికీ రీచ్ అయితే మంచిది కాబట్టి మీ వల్ల ఒక మంచి పని అయితే జరుగుతుంది. సీడ్స్ అందరూ తీసుకుంటారు. ఇది అండి ఇవాల్టి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో, హార్వెస్టింగ్ వీడియోస్తో, కొత్త క్రాప్ అండ్ సీడ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.